హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్‌తో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా, ఉన్నతంగా మార్చుకోవాలి అనుకుంటే, నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలి అనుకునేవాళ్ళు, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు లైఫ్‌లో దేనికోసం అధికంగా ఇబ్బంది పడుతున్నారు? మిమ్మల్ని బాగా ఎక్కువ బాధకి ఏది గురి చేస్తుంది? ఎవరు మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతున్నారు? ఎవరి వల్ల మీకు బాధ, ఇబ్బంది, ఒత్తిడి కలుగుతున్నాయి? అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీకు కావలసినది ఏమిటి? మీరు ఎంత ఉన్నతంగా ఉండాలనుకుంటున్నారు? అన్న విషయం మీద గనక మీకు క్లారిటీ గనక వచ్చింది అంటే, మీ లైఫ్‌లో 50% సక్సెస్ అయినట్టే. ప్రతి మనిషి జీవితంలో ఏదో విషయంలో ఎమోషనల్‌గా డౌన్ అవుతూనే ఉంటాడు. ఎవరో మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారని, లేకపోతే ఎవరో మిమ్మల్ని విమర్శిస్తున్నారు, మిమ్మల్ని తక్కువగా మాట్లాడుతున్నారు, లేదా ఫైనాన్షియల్‌గా, మానసికంగా ఏదో ఎమోషనల్‌గా డౌన్ అవుతూ, ఫీల్ అవుతూనే ఉంటాడు ఏదో ఒక సందర్భంలో. ఇక్కడి నుండే మీరు బాధల్ని మీరే ఇంకా రిపీట్ చేసుకున్న వాళ్ళవుతారు. మీరు ఎక్కువగా దేనికోసం బాధపడుతూ ఉంటారో, ఎక్కువగా దేని గురించి నెగెటివ్ ఎమోషన్‌ని ఫీల్ అవుతూ ఉంటారో, దానినే మీ లైఫ్‌లోకి ఇంకా అట్రాక్ట్ చేస్తారు అన్న విషయం మీరు మర్చిపోయి, అదే నెగెటివ్ ఎమోషన్‌ని ఎక్కువగా యూనివర్స్‌లోకి పంపిస్తూ ఉంటారు. మీరనుకోవచ్చు, ఈ విషయం అందరికీ తెలిసిందే కదా! ఇందులో కొత్తగా తెలుసుకోవడానికి ఏముందని. కానీ ఈ ఎమోషన్‌ని, అంటే ఈ నెగెటివ్ ఎమోషన్, ఆ ఎనర్జీని ఎక్కువగా పాస్ చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు గ్రహించగలిగినప్పుడు, గుర్తుపెట్టుకోండి, తెలిసిందే అయినా సరే, దానిని మనం గనక ఎరుకుతో ఉంటూ ఆ నెగెటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం పాజిటివ్‌లోకి వెళ్ళగలం. యూనివర్స్‌తో వేగంగా కనెక్షన్ తీసుకోగలం. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెగెటివ్ ఎమోషన్ అనేది చాలా డేంజర్. ఒక్కసారి ఒక నెగెటివ్ ఎమోషన్ వచ్చింది, ఒక్కసారి ఒక విషయం మీద బాధపడుతూ నెగెటివ్ ఎమోషన్‌లో ఉన్నాము అంటే, దానిని గనక మనం ఎరుకుతో ఉండి బయటకు రాలేదా, ఆ నెగెటివ్ ఎమోషన్ అనేది ఆ రోజంతా, లేదంటే కొన్ని రోజుల వరకు అదే నెగెటివ్ ఎమోషన్ మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నెగెటివ్ ఎమోషన్‌ని మీరు గనక గ్రహించి, దాని నుంచి బయటకు వచ్చి పాజిటివ్ దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యలేదా, గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్, మెడిటేషన్, ఈ ఎనర్జీ అంతా కూడా సింపుల్‌గా వేస్ట్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలు ఈ నెగెటివ్ ఎమోషన్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయంటే, యూనివర్స్ అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు, మీకు ఎన్నో అవకాశాలు, మీకొక అద్భుతమైన లైఫ్‌ని ఆల్రెడీ ఇచ్చేశాడు. మీ లైఫ్‌లో చాలా ఉన్నాయి. కానీ ఉన్న వాటిల్ని మర్చిపోయి, ఉన్న వాటిల్ని ఎంజాయ్ చెయ్యలేక, ఏదైతే మీ దగ్గర లేదో దాని గురించే పదే ఫీల్ అవుతూ, ఆ ఒక్కదాన్ని పట్టుకొని, మీ దగ్గర లేని దానిని పట్టుకొని తలుచుకుంటూ నెగెటివ్ ఎమోషన్‌ని పాస్ చేయడం ద్వారా మీకు ఆల్రెడీ కలిగి ఉన్న వాటిని గుర్తించలేకపోతారు. గుర్తుపెట్టుకోండి, ఉన్న వాటికి ఎంజాయ్ చేయడం, ఉన్న వాటికి ఒక పాజిటివ్ ఫీలింగ్‌ని, పాజిటివ్ ఎమోషన్‌ని యూనివర్స్‌లోకి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క విషయాన్ని గనక మీరు వదిలిపెట్టారు అంటే, మీ జీవితం అద్భుతం. ఏ విషయాన్ని వదిలిపెట్టాలి అంటే, మీకు లేని దాని గురించి పదే ఆలోచిస్తూ, ఆ నెగెటివ్ ఎనర్జీని, ఆ నెగెటివ్ ఎమోషన్‌ని యూనివర్స్‌లోకి పంపించడం అనేది
మీరు చేసే అతి పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నతంగా మారాలి, గొప్పవాళ్ళుగా ఎదగాలి అంటే, మీకు కలిగి ఉన్న దానికి పాజిటివ్ ఎమోషన్‌ని, పాజిటివ్ ఎనర్జీని యూనివర్స్‌లోకి పంపించండి తప్ప, లేనిది ఒకటో, రెండో ఏదైతే మీరు లేనిది కావాలి అనుకుంటే, కలిగి ఉన్నందుకు మీకు వచ్చినట్టు పాజిటివ్ ఎమోషన్ పంపించండి కానీ, లేదు, లేదు, లేదు అని చెబుతూ దాని గురించే ఫీల్ అవుతూ ఆ నెగెటివ్ ఎనర్జీని, ఆ నెగెటివ్ ఎమోషన్‌ని యూనివర్స్‌లోకి పంపించడం అనే దాన్ని ఆపండి. ఈ ఒక్కటి మార్చుకోండి. మీ జీవితం మీరు కోరుకున్న విధంగా మారడం అనేది 100% పక్కా. ఈ వీడియో చూస్తున్న మీకు, ఈ మాటలు వింటున్న మీకు, మీకనిపించొచ్చు. నిజమే కదా! ఉన్న దానిని ఆనందించకుంటా, కలిగి ఉన్నదానికి పాజిటివ్ ఎమోషన్‌ని, పాజిటివ్ ఎనర్జీని పంపించకుంటా, లేని దాని గురించే లేదంటే ఏదో చిన్న కష్టమొచ్చింది, ఏదో చిన్న ఇష్యూ వచ్చింది, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అదే నెగెటివ్ ఎనర్జీని, అదే నెగెటివ్ ఎమోషన్‌ని యూనివర్స్‌లోకి పంపిస్తున్నాం. ఎంత తప్పు చేస్తున్నామని మీకు అనిపించొచ్చు. అనిపించిందా? మీలో మార్పు కనిపించడం అనేది జరుగుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నిజంగా మీకు అలాగ అనిపిస్తే వెంటనే ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా, ఇలాంటి మాటలు వినడం ద్వారా మీరు నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి వెళ్ళడానికి ఇమ్మీడియేట్‌గా ట్రై చేయండి. నెగెటివ్ ఎనర్జీ అనేది గుర్తుపెట్టుకొని నెగెటివ్ ఎనర్జీ అనేది ఒక గ్లాసెడ్ మిల్క్‌లో ఒక చిన్న ఉప్పు వేసినట్టు. అంటే ఉప్పు వేయడం వల్ల ఎలాగైతే ఆ మిల్క్ అంతా పాడవుతుందో, అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తికి కూడా ఒక చిన్న నెగెటివ్ ఎనర్జీ, చిన్న నెగెటివ్ ఎమోషన్ అనేది మొత్తం పాజిటివిటీని అంతా కూడా నాశనం చేసేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ జీవితం ఉన్నతంగా మారాలి అంటే మీ లైఫ్‌లో ఎప్పుడైతే నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ ఎనర్జీస్ వస్తాయో దాని నుంచి బయటకు వచ్చి ఆ ఒక్క దాన్ని విడిచిపెట్టండి. పాజిటివ్‌గా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్‌గా మీరు కోరుకున్న ప్రతీదీ కూడా మీ కళ్ళ ముందు, ఇంకా చెప్పాలంటే మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అన్న విషయం మర్చిపోవద్దు. మీకు ఎవరిపైనైనా కోపం ఉన్నా, బాధ ఉన్నా అవన్నీ కూడా ఎక్కువగా ఆ నెగెటివ్ ఎనర్జీ, ఆ నెగెటివ్ ఎమోషన్ కూడా వీలున్నంత వరకు తగ్గించుకోండి. ఎందుకంటే ఆ కోపం, బాధ, ఆ నెగెటివ్ ఎమోషన్ అనేది మీరు అవతల వాళ్ళ మీద ఫీల్ అవుతున్నట్టు అనుకుంటారు కానీ, అది కూడా మీరు ఆ నెగెటివ్ ఎనర్జీ వల్ల మీకే నష్టం. అది దానివల్ల అవతల వ్యక్తికి ఏమవ్వదు గానీ, ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మీకే మీ పాజిటివ్ ఎనర్జీని చంపేస్తుంది అన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఎదుటి వాళ్ళ మీద కోపం, ద్వేషం ఇలాంటివేవన్నా ఉంటే అనవసరం. మీ గోల్స్ పైన, మీ కోరికల వైపు ఒక పాజిటివ్ ఫీల్‌తో యూనివర్స్‌లోకి ఆ ఎనర్జీని పాస్ చేయండి. అనవసరమైన నెగెటివ్ ఎనర్జీని కట్ చేయండి. ఈ ఒక్కటి వదిలిపెట్టండి. జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీ డౌట్స్‌కి ప్రతి దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. మరొక్కసారి నా వీడియోలు చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.